ప్రాంతంలో ఏదైతే 193 చెరువులు నింపి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుని వాళ్ళను ఆర్థికంగా ప్రగతి బాట పట్టిస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ఖచ్చితంగా మే మాసంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఖచ్చితంగా భూమి పూజ నిర్వహించి ఒక సంవత్సరం లోపల 18 మాసాల లోపల యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికలు రెడీ చేశాం. 2021 ఆఖరి నాటికి పూర్తిగా మన ప్రాంతంలో ప్రతి చెరువు జలసిరులతో రాజశేఖర రెడ్డి గారు కళలు కన్నటువంటి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కళలు కన్నటువంటి మన పుట్టపర్తి నిర్మించుకోవడానికి అతి త్వరలోనే శ్రీకారం చుడుతున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేదానికి కూడా అధికారులందరూ సమాయత్తమై ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతంలోని ప్రతి ఎకరా చేనులకు నీళ్ళించడానికి కృష్ణా జలాలు రైతుల పాదాల ముగిడికి వచ్చేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 193 చెరువులు నింపుతా 193 చెరువులు నింపుతా అని చెప్పి చాలా రోజులుగా ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఈయనకు హఠాత్తుగా 4 సంవత్సరాల 9 నెలల తర్వాత రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇన్నాళ్ళు దాని గాలికి వదిలేశాడు. ఇది ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం పెద్ద నాటకాలు ఆడుతున్నాడు ఈ శ్రీధర్ రెడ్డి గారు. అసలు 193 చెరువులు నింపాలనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీది. 2018 సంవత్సరంలో ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఈ 193 చెరువులు నింపేదానికి గాను ఒక బహిరంగ ప్రకటన చేసి 680 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేశాడు. వెంటనే 2018 మార్చి 20వ తేదీన ఒక జీవో ఇచ్చాడు. ఈ 193 చెరువులు నింపేదానికి జీవో ఆర్టీ నెంబర్ 201 డేటెడ్ 28/3/2018. ఇది డిపిఆర్ తయారు చేయమని. అంటే హంద్రీనివాల్ నుంచి ఈ 193 చెరువులకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, కాలువలు ఏ విధంగా తవ్వాలి, ఎన్ని రిజర్వాయర్లు కట్టాలి, ఎన్ని సంపులు కట్టాలి, ఏ విధంగా అయితే ఇది నింపాలని చెప్పి డిపిఆర్ ఇచ్చాడు. ఈ డిపిఆర్లో 3,40,00,000 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు? సర్వే చేయడానికి, లెవెలింగ్ చేసేదానికి, దాని డిపిఆర్ తయారు చేయడానికి. ఈ డిపిఆర్ తయారైన తర్వాత వెంటనే ఇమీడియట్గా అనౌన్స్ చేశాడు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యే లోపలే గవర్నమెంట్ అధికారాన్ని కోల్పోయింది. ఇది ఇవ్వలేకపోయినాం. అంటే మేమే కానీ వచ్చింటే 2020 సంవత్సరంలోనే ఈ 193 చెరువులు నింపేవాళ్ళం. మా డిపిఆర్ని ఆధారంగా చేసుకుని ఈ పాత డిపిఆర్ను మేము చెరువులు నింపుతామని చెప్పి జనవరి 10వ తేదీ 2020 సంవత్సరంలో ఒక వీడియోలో మాట్లాడాడు. ఈయన మాట తప్పను మడమ తిప్పని నాయకుడి శిష్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన శ్రీధర్ రెడ్డి గారు. ఈ 2020 మే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తారు. 18 నెలల లోపల అంటే 2021 సంవత్సరానికి మొత్తము చెరువులన్నీ నింపుతాను, సస్యశ్యామలం చేస్తాను. ఈస్ట్మన్న కళల్లో సినిమా చూపించాడు. పంటలు పచ్చ ఉన్నట్లు, కాలువలు నీళ్ళు పారుతూ ఉన్నట్లు అంతా కథ అంతా చెప్పేసి 2022 సంవత్సరం అయిపోయా, 2022 అయిపోయా, 2023 అయిపోయా. 2024 సంవత్సరంలో జనవరి 19వ తేదీ ఇప్పటికీ నేను నీళ్ళు నింపుతాను అని వచ్చినాడు. నవ్వుతారయా శ్రీధర్ రెడ్డి, ఏదైనా చెరువులు 193 చెరువులు వద్దు, నీ చేత కాదు, కనీసం ఒక్క చెరువు నింపని వచ్చిన సంతోషం. ఒక్క చెరువు నింపలా. ఎక్కడ అన్ని ఖాళీలు ఉన్నాయి, పైపులు లేవు, పైప్ లైన్ లేవు. మా ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చుకున్నావు, మీ దగ్గర డబ్బులు కూడా లేవు. మీ దగ్గర డబ్బులు జీతాలకు ఇచ్చేది నాకు లేవు. 735 కోట్లు ఎట్లా ఇస్తారు నాకైతే అర్థం కాదు. ఇంకో విచిత్రమైన విషయం ఏమంటే దీనికి ఏఎస్ఆర్ కంపెనీ అని జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఒకటి ఉంది, ఎస్సీఎల్ కంపెనీలు, ఈ రెండూ కలిసి 735 కోట్లకు దాన్ని కంపెనీ ఈ పనులు దక్కించుకున్నారు. ఈ ఏఎస్ఆర్ కంపెనీకి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, లక్ష్మీ విలాస్ బ్యాంకులోను బ్యాంకు గ్యారంటీలు, అదేవిధంగా ఏఎస్ఆర్ కంపెనీ మీద ఈ కోర్టు కేసు, బ్యాంకులు కేసు వేసాయి. అంటే 123,70,00,000 రూపాయలు డిఫాల్ట్ ఏఎస్ఆర్ కంపెనీ ఉంది.
ఇలా ఇంకో కంపెనీ ఒకటి ఉంది, సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈయన ఆస్తులని వేలం వేస్తూ హామీగా ఉన్నందుకు 908 కోట్ల పైచిలకు ఆడప్పు ఉంది. ఈ కంపెనీలకు ఏ విధంగా అయితే ఇచ్చారో నాకైతే అర్థం కాదు. ఇవి దివాలా తీసిన కంపెనీలు, ఆస్తులని వేలంలో చూసిన కంపెనీలు, ఐపీఐ తిన్న కంపెనీలు, ఇవన్నీ దీనికి ఇచ్చినారంటే ప్రజలు మోసం చేస్తున్నట్లా కాదా? ఈ కంపెనీలు చేయగలవా? ఏదైనా డబ్బులుంటూ వస్తే ఈ కంపెనీలు అప్పులు కట్టడం సరిపోతుంది తప్ప ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపులు ఎక్కడ తీసుకొస్తారు, రిజర్వాయర్ ఎక్కడ కడతారు? ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు. శ్రీధర్ రెడ్డి, నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, పొర్రు దండాలు పెట్టినా, ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం నిన్ను నమ్మరు. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలన్నీ తెలుసు, నువ్వు చేసిన ఇబ్బందులను తెలుసు. నన్ను విమర్శించే స్థాయి నీకు ఎక్కడుంది? పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అనేట్లు నీకేం తెలుసు నా శక్తి? ఇక్కడ సంపాదించి నేను అక్కడ ఖర్చు పెడుతుంటా. ఇక్కడ బిల్డింగ్ కూడా అక్కడ సంపాదించేది ఇక్కడ పెడుతున్న ఖర్చు. ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, కాలేజీలో వచ్చింది 25%, 26% ఎంతో వీలుపతి ఇక్కడ ఖర్చు పెడతాను. ఇక్కడ సంపాదించేది ఉంది. నేను బిల్డర్ వసూలు చేస్తానా? పోనీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తానా? లేదా పర్సెంటేజ్ తీసుకుంటానా 30-40% లేఅవుట్లో? ఇక్కడ సంపాదించేది ఏమీ లేదు, ఇక్కడ ఇచ్చేది తప్ప తీసుకునేది ఏమీ లేదు. కాబట్టి ఈ చెరువులు నింపాలంటే పల్లె రఘునాథ్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, 193 చెరువులు నేను నింపాలి, నేను విజయాత్ర చేయాలి. కానీ మీ విజయాత్ర చేసే అవసరం లేదు. ఇది విజయ సంకల్ప యాత్రకు అర్థమే లేదు. ఏదైనా పని చేసి ఉంటే కదా విజయ సంకల్ప యాత్ర. ఖాళీ అంతా పెట్టుకొని ట్యాంక్ అయిపోయి కాలువలు లేవు, నీళ్ళు లేవు, రావడం లేదు, దాన్ని పెట్టుకుని విజయ సంకల్ప యాత్ర ఎట్లా చేస్తారో నాకు అది అర్థం కాదు. ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. వాళ్ళు చెవులేమన్నా పువ్వు పెట్టుకున్నారా? ప్రతి ఒక్కరు చేసిన పద్ధతి ఎటువంటి పరిస్థితుల్లో 193 చెరువులు నింపేది ఫాల్స్, ఫేకు, చేతగాని పని. ఇది ఇప్పుడు ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది. రేపు మన్నాడు నోటిఫికేషన్ దగ్గరలో మీరు ఎట్లా నింపుతో నాకైతే అర్థం కాల. ఇది కరెక్ట్ చెప్పినారు. ఎవరు ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇది 735 కోట్ల ప్రోగ్రాం నీ ప్రకారమే ఉత్తుత్తి జీవో. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్ర రాలేదు? ఎందుకు సీఎం చేయలేదు? ఫండ్స్ లేవు, అవలాయిస్తుంది, పొలరాలే. నువ్వు ఓపెన్ చేయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం ఆ జలవనరుల శాఖ మంత్రి రావాలి కదా, అంబటి రాంబాబు, సమరాల రాంబాబు రావాలి కదా, కనీసం ఆయన రారా? ఎవరు వచ్చారు నీకు? ఇది ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు డబ్బులుండే పరిస్థితి లేదు. అది ఉత్తుత్తి జీవో. అది కూడా తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టుండే జీవో. ఇప్పుడు నీకు డబ్బులు లేవు, ఎట్లా ఫిల్ చేస్తావు? నువ్వు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. నువ్వు గాల్లో మేడలు కడుతున్నావు, ఆకాశంలో విహరిస్తున్నావు, కింద లేవు. నువ్వు నీ చేత అయ్యే పని కాదు, నువ్వు చేసిన పని లేదు. అంటే ఫలితం శూన్యము. దీంతో నువ్వేం చేయలేవు. ఊరికే రైతులు నమ్మే పరిస్థితి లేరు. రైతులు నీకంటే నాకంటే చాలా తెలివైన వాళ్ళు. ఇది అయ్యే పనే, పోయే పనే. కాబట్టి ఇప్పటికైనా విరమించుకో. ఇవన్నీ ఫేక్ పాదయాత్రలు మాత్రం మంచిది కాదు.